దొంగ ఓట్లతో టీడీపీ గెలిచిందన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ ఎన్నిక అనైతికమని త్వరలో టీడీపీకి గుణపాఠం చెబుతామన్నారు. పులివెందుల ఎన్నికలో వైసీపీ సానుభూతి పరుల్ని ఓటింగ్ కి రానియలేదని, టీడీపీ కార్యకర్తలే వైసీపీకి 680 ఓట్లు వేశారని ఆ పార్టీ కార్యకర్తల దుస్థితికి జాలేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పులివెందుల ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఎన్నికల్ని రిగ్గింగ్ చేసి ఎలా గెలవాలో పులివెందుల ఎన్నిక ద్వారా చంద్రబాబు దేశానికి చూపించారని అన్నారు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అనైతికమైన ఎలక్షన్, నిజంగా ఇది ఒక ఫార్స్, అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది. సో నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు, మనం ఎప్పుడు చేసే మాదిరి నిజమైన ఓటింగ్తోనే నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే, వాళ్ళ చేతులతో ప్యాన్ గుర్తుకు వాళ్ళు ఓటేశారు 680 మందికి. ఇంతకన్నా ఎవరన్నా అసలు ఎందుకు బతకాలి మనం ఇటువంటి బతుకులు? తెలుగుదేశం వాళ్ళు మీ చేతితో 683 మంది ప్యాన్కి వేశారంటే ఎక్కడ చచ్చిపోవాలి? మేమెవరం ఓటుకెళ్ళా, వైసీపీ వాడు ఎవడో ఓటుకెళ్ళా, లైన్లో లేరు, దారి కాసి కొట్టారు, పోలీసులతో తన్నిచ్చారు, వార్నింగ్లు ఇచ్చారు, మెడబట్టుకుని బూత్ దాకా వస్తే మెడబట్టుకుని పోలీసులతో తోయించారు. 683 ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు? ఒంటిమిట్ట ఎలక్షన్ గురించి చూస్తున్నప్పుడు చాలా స్పష్టంగా కడప జిల్లా కలెక్టర్ గారు ఉండగా అక్కడ పోలింగ్ ఎవరో వచ్చేసి దొంగ ఓట్లు వేయడం, రిగ్గింగ్లు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారంటే ఏమనుకోవాలి? ఎలా తీసిపోతున్నాం మనం? ఖచ్చితంగా పులివెందుల ఒంటిమిట్టలో రీపోల్ జరపాలి. మరింత దారుణంగా అపోజిషన్ పార్టీ యొక్క ఏజెంట్ని కూడా రానివ్వకుండా మరి రిగ్గింగ్లు చేసే విధానం మీరు అమలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీకు కూడా ఇదే పరాభవం జరుగుతుంది. అంచేత ఆ దుస్థితి తెచ్చుకోవద్దు. జరిగిన ఎలక్షన్ ఈవీఎంల్లో మ్యానిపులేట్ చేసేదానికన్నా ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా లోపలికి అడుగు పెట్టనివ్వకోకుండా వీళ్ళు రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇదే పని మీద గుద్దుకోవడమే. అంటే ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎలక్షన్లు కూడా చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు 2025 సంవత్సరంలో దేశానికి చూపిస్తూ ఉన్నాడు.